ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రెండో శ్వేతపత్రం విడుదల చేశారు. అది కూడా పూర్తిగా అమరావతికి సంబంధించి క్లీన్గా ఆయన ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే చేశారు. ఏం జరిగింది, ఎంత నాశనం అయిపోయింది 5 ఏళ్లలో, ఒకవేళ 10 ఏళ్ల పాటు కంటిన్యూ చేస్తుంటే ఈ పాటికి ఏ స్థాయిలో అభివృద్ధి జరిగి ఉండేది, ఎంత నష్టం ఎంత లాభం, ఈ లెక్కలు అయితే చూపించారు. ఓవరాల్గా ఆయన చెప్పాలనుకున్నది ఏంటి, అమరావతి గురించి చెప్పింది ఏంటి, అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, శ్వేతపత్రం అనే దానికి నిన్న ఆయన చెప్పిన లెక్కలు చూసుకుంటే కంప్లీట్గా లాభాలు చెప్పారు, నష్టాలు చెప్పారు, డెవలప్మెంట్ గురించి మాట్లాడారు. ఏం అర్థమైంది, ఏం ప్రజలకి ఇచ్చిన సంకేతం ఏంటి? శ్వేతపత్రం అంటే అక్కడ ఏం జరిగిందో మాత్రమే చెప్తున్నారు. అదే ఇక్కడ నడుస్తున్నది. అవును. ఏం చెయ్యబోతున్నాం అన్నది కూడా చెబితే అప్పుడు దానికి వాల్యూ ఉంటుందేమో అనిపిస్తుంది. ఇవన్నీ కొత్త విమర్శలు ఏం కాదు. ఇప్పుడు పోలవరం నాశనం చేశాడని ఇంతకుముందు మాట్లాడినవి ఇప్పుడు అదే పోలవరం దానికి ఉంది. ఏమన్నారు, డయాఫ్రమ్ వాళ్ళు జగన్ జడగొట్టేశాడు, అక్కడ ఇంకా శాశ్వతంగా సాధ్యం అవ్వట్లేదు అన్నారు. ఇప్పుడు ఏమని చెప్పారు, అక్కడ ఇంకోటి కట్టుకోవచ్చు అని చెప్పారు. మరి అక్కడ మారిపోయింది కదా సీను. ఇప్పుడు ఇదంతే. అమరావతికి సంబంధించి వచ్చినటువంటి సమస్య ఏంటంటే నాశనం చేసింది కాదు, పట్టించుకోలే. అవును, పట్టించుకోలేదు కానీ నాశనం అయిపోయింది అంతే. బేసిక్గా ఒకటే కాన్సెప్ట్, తను వైజాగ్ అన్నటువంటి దానికి కాన్సన్ట్రేట్ చేయడం. అప్పుడు కూడా మనం మాట్లాడుకున్నదే, ఈ ప్రాంతానికి సంబంధించి అభివృద్ధిని వదిలిపెట్టకూడదు. ఇప్పుడు ఈవెన్ అసెంబ్లీ శాసన రాజధాని అనే పదం వాడినందుకన్నా పూర్తి చేయాలి, లేకపోతే రేపు బాబు వస్తే ఆయన చేసుకుంటాడని కూడా అప్పుడే మాట్లాడుకున్నాం. అదే నడుస్తుంది. ఇక్కడ పాయింట్ అలా ఏంటంటే ఎక్కడ అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి ఆగిపోవడం. అవి ఎప్పుడే పూర్తి చేసేసి ఉంటే ఈజీగా ఉండేది. కాకపోతే అవి పూర్తి చేస్తే అక్కడికి వచ్చేవాళ్ళ ఇదివరకు సెక్రటేరియట్గా ఉంటే వచ్చి ఉండేవాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళందరూ. లేదు కాబట్టి వచ్చేవాళ్ళు కాదు. వైజాగ్లో ఆఫీస్ పెట్టుకుని ఇక్కడ రమ్మంటే రారు కదా. కాబట్టి ఇప్పుడు ఇక నో ప్రాబ్లం. ఇక రాజధాని తరలించేది కూడా ఏముండదు. ఇక రేపు జగన్ వచ్చినా కూడా తరలించడానికి వీలు ఉండదు. శాశ్వతంగా అదే రాజధానికి ఉండిపోతుంది. ఇక దాంట్లో జగన్ అయినా సరే అక్కడి నుంచి పరిపాలన చేయాల్సింది. కాబట్టి ఇప్పుడు కావాల్సిందల్లా అక్కడ వాళ్ళందరూ రావడం. ఇక ముందు బాబు గారు చెప్తున్నటువంటిది కరెక్ట్. ఇన్ని రోజులు ఆగడం వల్ల బ్రాండ్ ఇమేజ్ డ్యామేజ్ అయింది, అది కరెక్ట్. ఈ బ్రాండ్ ఇమేజ్ డ్యామేజ్ అయిన బ్రాండ్ ఇమేజ్ తీసుకురావడం అన్నటువంటి చాలా వర్క్తో కూడినటువంటి, శ్రమతో కూడుకున్నటువంటి. ఎందుకంటే మనం రియల్ ఎస్టేట్ చూస్తుంటాం, ఒక చోట అపార్ట్మెంట్ కడుతుంటారు, కట్టినప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉండగానే దానికి సగం ఫ్లాట్లు అయిపోవాలి. అయిపోతే బిల్డర్కి సేఫ్, అయిపోయిన తర్వాత ఆ మిగతా సగం తొందరగా అయిపోతాయి. అది కనుక కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు అట్లాగే ఉండి ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ అయ్యాక ఒక ఏడాది ఆగింది అనుకోండి, బ్రాండ్ ఎవడన్నా అడిగితే కనుక ఎప్పుడో కట్టాడరా కొంటానంటే కొనుక్కోబో అంటారు. దాంట్లో ఏ తేడా ఉందో ఎవడు కొంటలేదు అన్నారు అనుకోండి, అది అవుతుంది. అట్లా అమరావతి బ్రాండ్ అన్నటువంటిది పెద్ద సమస్య అయింది. ఇప్పుడు అది మళ్ళీ వాళ్ళకి అదే ఆయన పాపం చాలా చక్కగా చెప్పుకొచ్చారు. దానికి మళ్ళీ ఆ ఫీల్ క్రియేట్ చేయడం అనేది ఆషామాషి కాదు. 2019 నుంచి 24 వరకు జగన్ వల్ల నాశనం అయిపోయిన ఆ బ్రాండ్ ఇమేజ్ వల్ల నిజంగా పెట్టుబడి పెట్టడానికి వచ్చే పరిశ్రమలో పారిశ్రామికవేత్తలు వీళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయారా? ఖచ్చితంగా. అసలు అప్పుడైనా వస్తానని ఎవరన్నారు? అదే అంటున్నాను నేను. బేసిక్గా అంటే 14 నుంచి 19 వరకు ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుంటే అది ఈయన పోగొట్టారు లేదా చెడగొట్టారు అనడానికి కనిపించిన లాస్ ఏంటి? ఇప్పుడు అక్కడ వస్తానన్న వాళ్ళు ఎవరు వెళ్ళారు వెనక్కి అన్నటువంటిది కదా. పరిశ్రమలు పల్లె ప్రాంతాల్లోకి వచ్చేటటువంటి తక్కువ, ఎస్పెషల్ ఇప్పుడు అది రాజధానిగా మౌల్డ్ అయ్యా. మీకు వెరీ సింపుల్ లాజిక్ అండి, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకొని ఉంటాము అంటారు. అలాగే ఎక్కడైతే మంది ఉంటే మజ్జిగ పలచన అవుతుంది, అన్నీ ఉన్న చోటనే ఏమైనా వస్తుంది. ఇప్పుడు అమరావతికి సమస్య ఏంటంటే మనం జీరో నుంచి స్టార్ట్ చేసాం. అవును, నేను అదే అన్నాను, జీరోలో ఉన్నప్పుడే వచ్చేస్తారా నేను అనేది, లేదంటే కంప్లీట్ అయిన తర్వాత రాజధాని ఏర్పాటు అయ్యి ఆయన అన్నట్టు పోనీ సగం నగరం చూపించి అప్పుడు పరిశ్రమలు పారిశ్రామికవేత్తలు వస్తారా? అదే కదా, గుడ్డు ముందా కోడి ముందా చెట్టు ముందా విత్తు ముందా. ఇప్పుడు కట్టిన తర్వాత ఏం కడితే వస్తారు నాకు అర్థం కాలే. ఏం కడితే వస్తారు? సెక్రటరీ కట్టేశారు, అసెంబ్లీ కట్టేసేసారు, హైకోర్టు కట్టేసేసారు, రోడ్లు వేసేసారు, ఇంకేం కడితే వస్తారు? ఇప్పుడు వాళ్ళు చెప్తున్నది మంత్రుల బిల్డింగ్లు, ఎమ్మెల్యేల క్వార్టర్స్ అవి కూడా పోనీ కడితే వచ్చేస్తారా? మంత్రుల బిల్డింగ్కి నాకేంటి సంబంధం అని అనుకుంటారు పారిశ్రామికవేత్తలు. అవును, పారిశ్రామికవేత్త రావాలా, ఒక కంపెనీ రావాలా అక్కడికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిట్టు ఎక్కడి నుంచి వెళ్తున్నారు అందులోకి స్టూడెంట్స్?
గుంటూరు నుంచి బస్సులు, విజయవాడ నుంచి బస్సులు. అంతే. అవును. అక్కడ ఎంతమంది ఉన్నారు లోకల్ వాళ్ళు, వాటిట్లో చదువుతున్న వాళ్ళు. అది అక్కడ లాజికల్ పాయింట్. అది ఇప్పుడు మార్చాల్సింది. అక్కడ వాళ్ళందరూ ఉండాలంటే నగరాలు తయారవ్వాలి, ఈయన అన్నట్టు ఊర్లు తయారవ్వాలి. మరి అదే ఎట్లా అవుతుంది? ఎలా ఈ 5 ఏళ్లలో అది తయారవ్వకుండానే జగన్ చేసిన నాశనమా? ఇప్పుడు నేనే ఒకవేళ జగన్ తలుచుకుని ఉంటే జగన్ దాన్ని డెవలప్ చేయలేదు, పట్టించుకోలేదు, ఈయన ప్లానింగ్ ని ఆయన అమలు చేయలేదు. అవును. అంతే తప్పించి ఉన్నాయి ఏం కూలగొట్టలేదు కదా. ఉన్నాయి కూలగొట్టలేదు. మరి ఉన్నాయి కూలగొడితే తప్పు. ఇంకోటి అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయని పూర్తి చేయకపోవడం తప్పు. అదే అవును. కానీ బ్రాండ్ ఇమేజ్ ని చెడగొట్టింది కరెక్ట్. అంటే ఆయనకి అసలు అమరావతి అనే ఉద్దేశమే లేనప్పుడు ఇంకా అవన్నీ ఎందుకు కడతాడు అతను? నేను చెప్పింది అదే. మెయిన్ కావాల్సింది కనీసం జగన్ ఆ రోజున కూడా మనం అనుకున్నటువంటి మాట కూడా వాళ్ళ స్థలాలు వాళ్ళకి ఇచ్చేస్తే ఆటోమేటిక్ గా డెవలప్మెంట్ నడుస్తుంది కదా. ఇక్కడ ప్రతిదీ కోర్టులకు వెళ్ళినాయి, ప్రతిదీ లీగల్ కాంప్లికేషన్సే. గుంటూరులో కలుపుదా ఉంటే ఒక కాంప్లికేషన్, తాడేపల్లి కలుపుదా ఉంటే ఒక కాంప్లికేషన్, అట్లాగా నడిచింది. అప్పుడు కోర్టుల చుట్టూతో తిరుగుతూ వచ్చింది. ఇప్పుడు బాబు గారు కాబట్టి ఏ కోర్టు వివాదం ఉండదు, ఎవరు వెయ్యరు కూడా. కాబట్టి ఇప్పుడు చేసేస్తారు. ఇప్పుడు ముందు ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు కేంద్రాన్ని అడుగుతున్నారు కాబట్టి అది కట్టేశారు. అప్పుడు కూడా మనం అనుకున్నాం ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు వాళ్ళకి అప్పచెప్పేస్తే డిపిఆర్ ఇవ్వమంటే అప్పుడు వద్దన్నారు చివరిలో. ఇద్దరి మధ్యన చెడినందువల్ల డబ్బులు మాకెందుకు ఈరంటూ గొడవ చేశారు. అదే కనుక డిపిఆర్ని ఇచ్చేసేసి వాళ్ళు కన్స్ట్రక్షన్ బిగిన్ చేస్తే అదే టైంలో బిగిన్ చేసిన మచిలీపట్నం రోడ్డు అయిపోయింది కదా, అదే టైంలో బిగిన్ చేసిన కనకదుర్గ ఫ్లైఓవర్ అయిపోయింది కదా, అదే టైంలో బిగిన్ చేసిన బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ అటు ఇటు రెండు అయినాయిగా. కాబట్టి అయిపోయి ఉండేగా అట్లాగా. అది అయిపోయి ఉంటే ఈ పాటికి మిగతా డెవలప్మెంట్ అదే నడుచు చచ్చినట్టు. మనం చూస్తాం రోడ్లు, పల్లె ప్రాంతం ఉందో పల్లె ప్రాంతం, పల్లె అట్లాగే ఉన్నటువంటి సందర్భంలోకి డొంక రోడ్లు ఇట్లాగా ఉన్నప్పుడు సందర్భానికి ఒక సిమెంట్ రోడ్డు, తార్ రోడ్డు వేసి మిగతా రోడ్డుకి అనుసంధానం చేసినప్పుడు అట్నుంచి ట్రాఫిక్ నడుస్తున్నప్పుడు ఆటోమేటిక్గా అక్కడ హోటల్ వస్తుందా, రెస్టారెంట్ వస్తుందా, లేకపోతే కనుక రిపేర్ చేసే షాప్ వస్తుందా, పెట్రోల్ బంక్ వస్తుందా, క్రమక్రమంగా అన్ని వచ్చేస్తాయి. ఇప్పుడు అట్లా కావాలి ఇక్కడ. ఇలా కావాలంటే ముందు మనం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్న అంశమే నడవాలి. ప్రభుత్వ భూమి అక్కడ 55,000 ఎకరాలు. ఇప్పుడు నేను వెళ్ళి అక్కడ ఇల్లు కట్టుకోవాలంటే ప్రభుత్వం నాకు ఇవ్వాలి స్థలం, లేదా నేను కొనుక్కోవాలంటే వీళ్ళ దగ్గర కొనాలి. ఇప్పుడు రైతుల దగ్గర రైతుల ప్లాట్లు రైతులకు ఇస్తే వాళ్ళ దగ్గర కొనడానికి వీలు ఉంటుంది. అది రేట్ ఎక్కువే ఉంటుంది, వాళ్ళేం ఫ్రీగా తక్కువకే ఇయ్యరు కదా, ఎక్కువే ఉంటుంది. దానికి సొల్యూషన్ ఏంటి అన్నటువంటిది ఇప్పుడు బాబు గారు ఆలోచించాల్సిన అంశం. సింగపూర్ కన్సార్టియం ఎందుకు వెనక్కి వెళ్ళిపోయిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారే ప్రధాన కారణం డెవలప్ చేయడం వల్ల. సింగపూర్ కన్సార్టియం అనేటువంటిది ఏమీ కట్టలేదు ఆ రోజున. సింగపూర్ కన్సార్టియం స్థలం తీసుకుందో 1600 ఎకరాలు ఏమో, దాంట్లో 90-10% ఏదో లెక్కేసుకున్నారు. మౌలిక వస్తువులు మనం కల్పిస్తాం, వాళ్ళు దాన్ని రేటుకి అమ్ముతారు, దాని ద్వారా మనకు కొంచెం డబ్బులు వస్తుంది అన్నటువంటి. ఆ కన్సార్టియం దాంట్లో అసలైనటువంటి లాజికల్ పాయింట్ ఏంటంటే ఆ ఒప్పందం నుంచి కనుక వైదొలిగితే ఇంగ్లాండ్ కోర్టులో కేసు వేసుకోవచ్చు అన్నటువంటి పాయింట్ ఉందన్నమాట. అక్కడ ఇండియాలో కోర్టులు కాదు అట్లాంటిది. దాన్ని అసలు ఆ కన్సార్టియం దాన్నంతా తర్వాత జగన్ వచ్చాక అది క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోయారు. అదే వాళ్ళు క్యాన్సిల్ చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళు రావడం అంటే రమ్మనమంటే వచ్చేస్తారు. అట్లాంటి షరతులు అంటే ఇంగ్లాండ్ కోర్టు, లేకపోతే డబ్బులు మా ఇష్టం వచ్చిన రేటుకి అమ్ముకోవడం అంటే ఇంకా కన్సార్టియం జోలికి పోకపోవచ్చు మేబీ. ఎందుకంటే నిన్న పాయింట్ రేజ్ చేశారు కాబట్టి బాబు గారు మళ్ళీ ఏమన్నా ఒప్పందం కుదుర్చుకుంటారా వాళ్ళు? అదే నేను అనేది కన్సార్టియం కాన్సెప్ట్ అనేటువంటిది సింగపూర్ కన్సార్టియం అంటే సింగపూర్ ప్రభుత్వం కాదు అది చేసేది, అక్కడున్న పారిశ్రామికవేత్తలతో కూడినటువంటి బృందం అనమాట. అది వాళ్లే ఫిక్స్ చేసి, వాళ్లే రేట్ ఫిక్స్ చేసి వాళ్ళే అమ్ముకుంటారు. వాళ్ళు ఎంత అమ్మితే దాంట్లో మనకి ఇంతని వాటా వస్తుంది. అదే పాయింట్. అయితే అట్లాగా అమ్మేది వాళ్ళు ఇండస్ట్రీస్ తెస్తామన్నటువంటి. అంతకుముందు తేలేదు కదా. ఇప్పుడు కన్సార్టియం దాదాపు 3 ఏళ్ల ముందేమో తీసుకుంది, ఏం చేయలేదు కదా ప్రాక్టికల్. కన్సార్టియం లాంటిది ఇస్తే ఇవ్వచ్చునేమో, కాకపోతే ఇప్పుడైనా ఇవ్వచ్చు. సింగపూర్కి ఇవ్వండి, ఆస్ట్రేలియాకి ఇవ్వండి, బ్రెజిల్కి ఇవ్వండి, ఎవరికైనా ఇవ్వండి, నో అబ్జెక్షన్. కానీ ప్రపంచ కోర్టుల్లో, విదేశీ కోర్టుల్లో అన్నటువంటి కాన్సెప్ట్ మాత్రం పెట్టకూడదు. అది క్యాన్సిల్ అయితే విదేశీ కోర్టులు అనేటువంటిది మన రాజ్యాంగాన్ని అగౌరవపరచడం కదా, మన దేశ విధానాల్ని అవమానపరచడం కదా. ఒక ప్రభుత్వం నిర్మించాలనుకున్న రాజ్యాన్ని తర్వాత వచ్చిన ప్రభుత్వం కొనసాగించకపోవడం వల్ల ప్రధానంగా మన రాష్ట్రంలో దాదాపు నిన్న ఆయన చెప్పారు సిఆర్డిఏ హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు అది కంటిన్యూ చేయకపోవడం వల్ల 164 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది ఈ 5 ఏళ్లకి. అదే చేసి ఉంటే లాభాల్లో ఉండుండేది, రాష్ట్రానికి కూడా సంపద వచ్చి ఉండేది అని. ఇటువంటి అంటే ఓపెన్గా ప్రాజెక్టులో నష్టాలు చెప్పారు. ఎంత
రేపొద్దున ఎవరు ముందుకు వస్తారు? ప్రభుత్వం మారినప్పుడు వాళ్ళు ఇలాగా వీళ్ళు ఇలాగా మారుస్తూ ఉంటే రాజధానిని పక్కన పడేస్తే ఇంకెప్పుడు డెవలప్ అవుద్ది ఆంధ్రప్రదేశ్? ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఆ సిటీ నెక్స్ట్ హ్యాపీ నెక్స్ట్ లాంటి కాన్సెప్ట్ వచ్చేటప్పటికి కరెక్ట్గా చెప్పాలంటే రాజధానిలో ఎవరు ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటుంది. ఉండటానికి ప్రభుత్వమే కట్టించిస్తానన్నటువంటిది, లైక్ మై హోమ్స్ అపార్ట్మెంట్ టైప్ లో. అవును, అదే హ్యాపీనెస్. అది అది కట్టలేదు. ఒకవేళ అక్కడ కట్టించి ఇచ్చున్నా అది చంద్రబాబు గారి టైంలోనే కట్టాలి, కట్టలేదు. తర్వాత ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కట్టించిస్తానన్నా ఉండేవాళ్ళు ఎవరు అక్కడ? ఎందుకు ఉండాలి? అంతకుముందు రాజధాని కాబట్టి ఉన్నాం అనుకున్నారు. రాజధాని కానప్పుడు వాళ్ళు ఏం చేసుకుంటారు అక్కడ? అందుకే కట్టలేదు. అది సమస్య. ఇప్పుడు దానివల్ల ఏంటి, కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగిపోయింది, అందువల్ల అవుతుంది. ఇప్పుడు ఒక రకంగా బెనిఫిట్ ఆ రోజున కట్టినటువంటి వాళ్ళకి, ఆ రోజున డబ్బులు కట్టినటువంటి వాళ్ళకి. ఎందుకంటే కట్టేసి ఆగిపోయి ఉంటే 5 ఏళ్ల పాతది అయిపోయి ఉండేది, ఎందుకు పనికి రాకుండా ఉండేది. అంతే కదా. అదే ఇప్పుడు కట్టలేదు కాబట్టి ఇప్పుడు ఫ్రెష్ గా కడతారు. అవసరమైతే మేబీ కొంచెం డబ్బులు ఏమైనా ఎక్కువ పెట్టిస్తారేమో, వాళ్ళు కడతారు, మంచిగా ఉంటుంది. అది ఇప్పుడు హ్యాపీ. అదే టైంలో ఇప్పుడు అక్కడ రావడానికి కూడా జనం వచ్చేందుకు ప్రిపేర్డ్గా ఉన్నారు కాబట్టి హ్యాపీ. మెయిన్ కావాల్సింది ఏంటంటే రైతులకి వాళ్ళ భూములు వాళ్ళకి ఇస్తే, వాళ్ళకి ఇస్తాను 1200 గజాల ప్లాటా, 1400 గజాల ప్లాటా, దాని పేరు ఏంటది, కమర్షియల్ ప్లాట్, అవి ఇచ్చేస్తే వాళ్ళు డెవలప్మెంట్ ఇచ్చుకుంటారు. డెవలప్మెంట్కి ఇచ్చుకుంటే ఇప్పుడు ఇదంతా జరిగేది ఒక ఎత్తు. రాష్ట్ర ప్రభుత్వంగా ఇంకా చేసేది ఏం చేస్తుంది? అవి అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి, పూర్తి చేయాలి, వాళ్ళు వచ్చి నిలబడాలి అక్కడ ఉన్నటువంటి జనం. అంతకు మించి మెయిన్ కాన్సెప్ట్ ఏం లేదు కదా. జరగాల్సిన పాయింట్ ఏంటి, ఈ మిగతా వాళ్ళ కథ తేలాలి. వీళ్ళందరూ ఏంటి, జనాలు కనుక వాళ్ళ ఫ్లాట్లు వాళ్ళకి వచ్చేస్తే హ్యాపీగా కూర్చుంటారు, పర్ఫెక్ట్ గా జరిగిపోతుంది. అప్పుడు ఇక తిరుగుండదు. ముందు ఊరు తొందరగా అమరావతి బాగుపడాలంటే నెలలో ఇస్తారా, 2 నెలల్లో ఇస్తారా, 3 నెలల్లో ఇస్తారా, వాళ్ళ ఫ్లాట్లు వాళ్ళకి ఇచ్చేయండి. అక్కడి నుంచి డెవలప్మెంట్ నేను చెప్తున్నాను కదా, 5 ఏళ్ళు తిరిగేటప్పటికి ఓ మంగళగిరి స్థాయికి వెళ్ళిపోతుంది. అది ఓ మంగళగిరి స్థాయికి వెళ్ళిపోతుంది. దాని తర్వాత బెజవాడ గుంటూరుని యాడ్ చేస్తూ ఇన్నర్ రింగ్ రోడ్ కన్స్ట్రక్షన్ బిగిన్ చేశారనుకోండి, ఇక దాన్ని పట్టుకోవడం ఎవరి వల్ల కాదు, పరుగులు పెడుతుంది. ఉపాధి కల్పించే రాజధాని, నిజంగా అమరావతి రాజధాని పూర్తి అయితే పరిశ్రమలు రావడం ఒక ఎత్తు అయితే ఆంధ్రప్రదేశ్లో వలసలు తగ్గుతాయా? నిజంగా నిన్న బాబు గారు చెప్పినట్టు ఆ స్థాయి ఉపాధి లభిస్తుందా? చూడాలి. అది ఇప్పుడు అవన్నీ ఆచరణలోకి రావాలి. ఇప్పుడు వాస్తవంగా ఒక రకం ఉపాధి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ ఫ్లాట్లన్నీ ఇచ్చారనుకోండి, వాళ్ళకి అండర్ కన్స్ట్రక్షన్ బిగిన్ చేసేస్తే బిల్డింగ్లు వస్తాయి, షాపింగ్ మాల్స్ వస్తాయి, హోటళ్ళు వస్తాయి, రెస్టారెంట్లు వస్తాయి, వ్యాపారాలు వస్తాయి, సూపర్ మార్కెట్లు వస్తాయి. ఇవన్నీ వచ్చినప్పుడు దాంట్లో పనిచేయడానికి మనుషులు కావాలి కదా, వాళ్ళందరూ అక్కడ ఉంటారు కదా, మరి అప్పుడు ఉపాధి అవకాశాలే కదా. కాకపోతే అసలు లాజిక్ అక్కడే ఉంది, వాళ్ళు ఉండడానికి ప్లేస్లు ఇవ్వాలి అక్కడ. ఇప్పుడు అక్కడ ఏంటి, ఆ 55,000 ఎకరాలు గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. ఎవడన్నా రావాలంటే ఎక్కడికి రావాలి, ఎక్కడ ఉండాలి, ఓ లేబర్ అక్కడ ఉండాలి. ఎక్కడ ఉండాలి? ఈ చుట్టూ ఉన్న ఊళ్ళల్లోనే ఉండాలి, 29 గ్రామాల్లో ఉన్న ఊళ్ళల్లోనే ఉండాలి కదా. ఆ ఊళ్ళల్లో ఇప్పుడు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారనుకోండి, అద్దె 15,000 25,000 కావాలంటే అడిగి 15,000 25,000 జీతం ఇచ్చి, ఇప్పుడు ఒక షాపులో ఎంత ఇస్తావు నువ్వు? 10,000 ఇస్తావు మాక్సిమం. ఒక రెస్టారెంట్ లో ఓ 15,000-20,000 ఇస్తావు, అది మాక్సిమం. మరి వాళ్ళు ఎక్కడ ఉండాలి? లేదు, రోజు గుంటూరుకో విజయవాడ నుంచి వెళ్ళాలంటే చేయలేరు. కాబట్టి వాళ్ళు ఉండటానికి కూడా తగిన మార్గం ఆలోచించాలి. నువ్వు ఊరు ఎదగాలంటే మ్యాన్ పవర్ కావాలి. ఇప్పుడు హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ ఇవన్నీ ఎందుకని, మనోళ్ళు ఇక్కడ పల్లెటూళ్ళల్లో నచ్చనటువంటి వాళ్ళు అందరూ అక్కడికి పోతున్నారు. ఇక్కడ ఎందుకు రైతు కూలీలు దొరకట్లేదు? హైదరాబాద్ పోతే ఏదో సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం వస్తుంది, లేకపోతే ఏదో ఒక రెస్టారెంట్లో చూసుకుంటే 25,000 వస్తుంది, 15,000-20,000 గ్యారంటీ సంపాదించుకోగలరు. అక్కడే ఇద్దరు భార్యాభర్త ఇద్దరు కష్టపడితే కనుక ఓ 30,000 వస్తుంది. ఓ ఇల్లు ఏ బస్తీలోనో ఒక 5,000లోనో 6,000లోనో బస్తీలో తీసుకుంటారు, ఓ 25,000 మిగులుద్ది. అట్లాగా లెక్కేసుకుంటారు. అదే ఇప్పుడు ఆ రేంజ్లో అక్కడ కావాలి కదా, అక్కడే ఉంటారు. హైదరాబాద్ వాళ్ళు వచ్చి రంగారెడ్డికో ఎక్కడికో పోరు కదా సాధారణంగా. ఎక్కువ జీతం వస్తుందంటే అప్పుడు ఎక్కడికైనా పోతారు. ఇక్కడ అది ఆలోచించాలంటే రియాలిటీ చెక్ అన్నది ముఖ్యం. ఇప్పుడు వాస్తవంగా వాళ్ళు ఉండటానికి ఏంటి, అదేదో వీళ్ళకి అక్కడ వ్యవసాయ కూలీలకి ఇస్తామంటారు, అది లోకల్ వ్యవసాయ కూలీలకి ఇచ్చేది. ఇప్పుడు ఎట్లయితే హ్యాపీ నెస్ట్ అన్నారు, అట్లాంటిది మిగతా వాళ్ళకు కూడా వచ్చేటందుకు ఉండేటందుకు పెట్టుకోవాలి.
అంటే అది హ్యాపీనెస్ లాంటి సాధారణ ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. ₹1,50,00,000 పెట్టి అదే సాధారణ ఎక్కడ ప్రజలకు మీకు వస్తారు? నాకు ఎవడిస్తాడు? ఎవరు కదా అది. అవును. మన కనీసం 15,000-20,000 అద్దె అడుగుతారు కదా. నేను అనేది ఏంటంటే ఒక కొట్లో గుమస్తా పని చేయాలన్నా, ఓ స్వీపర్ పని చేసేటటువంటి వాళ్ళకైనా 50,000 జీతం మనం అయితే ఇవ్వం కదా. ఎవరు? అవును. 15,000 ఇస్తారేమో మాక్సిమం ఇస్తే. అంతే. అది కూడా అదేదో అవుట్ సోర్సింగ్ కింద హౌస్ కీపింగ్ స్టాఫ్ హౌస్ కీపింగ్. అవును. 15,000 అది 20,000. కూడా వాడి చేతి 10,000 వెళ్తుంది, మళ్ళీ ఈడ ఒక 4,000 ఏదో ఈడ నొక్కేస్తారు. మరి వాళ్ళు ఎక్కడ బతకాలి? అదే. అవును. అది కాబట్టి వాళ్ళ గురించి ఆలోచించాలి. మనం ఆలోచించే క్రమంలో అత్యంత ముఖ్యమైనటువంటిది వాళ్ళు ఉండటం. లేబర్ లేకుండా నువ్వేం చేస్తావు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ కూలీలు రావాలి. ఇప్పుడు బిల్డింగ్లు ఎన్ని కట్టాలంటే కూలీలు రావాలి, వాళ్ళు అక్కడ ఉండాలిగా. అవును. సరే బయట నుంచి వస్తారు పని చేసుకునేందుకు, ఏ గుడారాలు వేసుకుంటూ వెళ్తారు, బాగానే ఉంటుంది. ఎన్ని రోజులు ఉంటారు? అప్పుడు ఎన్ని రోజులు అవుతుంది? వర్షం వస్తే వాళ్ళు ఎక్కడికి పోవాలా? అదే. ఏం చేయాలి? ఇవన్నీ ఆలోచించాలి. పంతాలో పట్టింపులకి పోయి 5 ఏళ్లు చేసిన జాప్యం, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన జాప్యం, ఇప్పుడు ఈ 5 ఏళ్లలో రాజధాని పూర్తి కాదు అనే సంకేతం నిన్న ఆయన ఏమన్నా చెప్పారా, డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా? లేదు, ఒక బాధ్యతాయుతంగా చెప్పారు ఆయన. నిన్న చెప్పిన దాంట్లో ఒక క్లారిటీ ఉంది ఏంటంటే, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయదు. ఇదివరకటికి మళ్ళీ ఆ పెద్ద పెద్ద టవర్లు సామ్రాజ్యాన్ని చెప్పల, సింగపూర్, అదొక అందుకు సంతోషం. ఇదివరకు అవన్నీ కలిపితే 4 లక్షల కోట్లు అవుద్ది, ఎవరి కోసం ఇయ్యరు, ఇట్లాంటి ఏం మాట్లాడాలి. చక్కగా ఇప్పుడు ఇదంతా డ్యామేజ్ అయింది కాబట్టి తీసుకురావడం టైం పడుతుంది, బట్ కష్టపడతాం, పని చేస్తాం, అట్లా కసిగా ఉన్నటువంటి వాళ్ళందరూ. నాకు తెలిసి ఆయన అదే టోన్తో మాట్లాడుతూ ఉంటే, ఈ స్థలాలు ఇచ్చేస్తే, ఇప్పటికే ఎన్ఆర్ఐలు మహా కసిగా ఉన్నారు కాబట్టి వాళ్ళు వచ్చి అక్కడ కొనుక్కుంటే, ఇప్పటికే కొనేస్తున్నారు కాబట్టి రాజధాని ప్రాంతంలో అవకాశం లేదు కాబట్టి చుట్టుపక్కల గుంటూరు అటు రోట్లలో కొంటున్నారు. దాన్ని అదంతా గనక సమ్మప్ చేయగలిగితే, ఇప్పటికైతే రేట్లు పెరిగిపోయినాయి, భూముల రేట్లు మళ్ళీ భారీగా పెరుగుతున్నాయి, బానే ఉంది. గుంటూరు అంటే అట్టించి వచ్చేటటువంటి అవుట్స్కట్స్, అటు గుంటూరు గోరంట్ల దాకా కూడా పెరిగిపోయి ఉన్నది, లామ అవన్నీ కూడా పెరిగిపోయి ఉన్నాయి. అది ఇంకా ఇంప్రూవ్ అయిపోతుంది. ఇప్పుడు కావాల్సింది ఏంటి అంటే అవన్నిటి కలపాలి. ఇక్కడ ముందు జ్యూరిస్డిక్షన్ చూపించాలి. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అమరావతి, అది రేపు అసెంబ్లీ సమావేశాల సందర్భంగానన్నా అమరావతి అంటే ఈ ఏరియా నుంచి ఇక్కడ దాకా అన్నట్టు ఒకటి చెప్పి, ఎందుకంటే ఆ 29 గ్రామాల్లోనైతే చాలదు కదా. అంటే ఇప్పుడు సిఆర్డిఏ పరిధి అంతా అమరావతి కాదా లెక్క? అదే కదా, అది తేల్చాలి. అప్పుడు ఏం చేయాలి? సిఆర్డిఏ పరిధి అంతా ఒక నగరం అంటే కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు తీసేయాలి కదా, అన్ని ఒకటే నగరం అవుతుంది కదా. ఇప్పుడు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఏంటి, అవన్నీ అవుట్స్కట్స్ వేరు, హెచ్ఎండిఏ వేరు, గ్రేటర్ హైదరాబాద్ వేరు. ఇప్పుడు అది గ్రేటర్ అమరావతి పెడతారా, లేకపోతే అమరావతి అని బెజవాడ, గుంటూరు అంటే కలిపేయాలి, అందులో చేసే ఇచ్చేది. మేబీ ఇప్పుడు చట్టం చేస్తే ఈ కార్పొరేషన్, మున్సిపాలిటీలు ఇంకో 2 ఏళ్లలో టర్మ్ అయిపోతుంది, అప్పుడు అబ్జెక్ట్ చేయడానికి ఏముండదు. అప్పుడు వీళ్ళదే ఉంటుంది, అధికారుల పాత్రే ఉంటుంది, ఆలోపు చేసేయచ్చు. ఇప్పటి నుంచి ఆ సిస్టమ్ తీసుకురావాలి. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మళ్ళీ ఈ రాజధాని మూవ్మెంట్ అనేది మార్చకుండా ఉండడానికి ఒక ప్రత్యేక చట్టం తీసుకొస్తావు అని చెప్తున్నారు నిన్న బాబు గారు. అది 2014లోనే ఎందుకు చేయలేదు? అప్పుడు ఆ రోజున ఇట్లా మారుస్తారు అనుకోలేదు, ఒకసారి ఫిక్స్ చేసేసాక కంటిన్యూ అయిపోతుంది అనుకున్నారు. ఇంకోటి, అప్పుడు విభజన చట్టం ఉంది మనకి. విభజన చట్టం ప్రకారం గ్రేటర్ మనకి హైదరాబాద్ లో 10 ఏళ్ళు భాగస్వామ్యం. అప్పుడు చట్టం చేసేస్తే హైదరాబాద్ మీద హక్కు వదిలేసుకున్నట్టు అవుతుంది. అందువలన ఒకటే రాజధాని కదా, అందుకని అప్పుడు ఆగి ఉన్నారు. ఇప్పుడు చట్టం అయిపోయింది కదా టైం, కాబట్టి ఇప్పుడు రాజధానికి ఫిక్స్ చేసాక మార్చడానికి వీలు ఉండదు. అది ఒక రకంగా బాబు గారికి ఇప్పుడు ఒక ప్రత్యేక చట్టం చేసేస్తే ఇంక రేపు మళ్ళీ ఒకవేళ జగన్ వచ్చినా ఇంకెవరు మార్చలేరు, అమరావతిని కంటిన్యూ చేయాల్సిందే. ఒక రకంగా అది మంచిదే, పక్కాగా. కాకపోతే ఇప్పటి వరకు చేయలేదు కాబట్టి మంచిది. రైట్, చూద్దాం. మొత్తానికి 2వ శ్వేతపత్రం వెనక అమరావతి కహాని మొత్తం మీద మళ్ళీ దాన్ని కంప్లీట్ చేయాలని ఒక దృఢ నిశ్చయంతో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. కాకపోతే ఎప్పటికి అవుతుంది ఏంటి అనేది ఇంక వేచి చూడాల్సి.